బిగినర్స్, మీ ఇంట్లో ఒక రిమోట్ కంట్రోల్తో మీరు టీవీని ఏసీని హ్యాండిల్ చేయగలరు అంటే మీరు నమ్ముతారా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఒక రిమోట్ కంట్రోలర్ సరిగ్గా ఉంటే మనం టీవీని ఏసీని సరిగ్గా హ్యాండిల్ చేయొచ్చు. సేమ్ వే మన మైండ్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే మన మైండ్ అనే రిమోట్ కంట్రోలర్తో మన బాడీని మనం సరిగ్గా చేసుకోవచ్చు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను చదివిన ఎన్నో బుక్స్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. సో ఐ లవ్ రీడింగ్ బుక్స్. సో నేను చదివిన వండర్ఫుల్ బుక్స్లో బాడీని ఎలా హీల్ చేసుకోవాలి అనే బుక్స్లో దీస్ ఆర్ సమ్ వండర్ఫుల్ బుక్స్. అది లెట్టింగ్ గో అవ్వచ్చు, లేదా మాలిక్యూల్స్ ఆఫ్ ఇమోషన్స్, లేదా పవర్ ఆఫ్ నౌ, లేదా బికమింగ్ సూపర్ న్యాచురల్, ద బాడీ కీప్స్ ద స్కోర్. ఇలాంటి వండర్ఫుల్ బుక్స్లో ఉన్న కాంటెంట్ని నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంప్లీట్గా వీడియోని చూడండి. మన మైండ్ ద్వారా మన బాడీని ఎలా హీల్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. సో మీరు రెడీగా ఉంటే ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ రెడీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీరు కనుక కోచ్ రేంద్ర ఛానల్లో ఫస్ట్ టైం వస్తుంటే కోచ్ రేంద్ర ఛానల్లో మీకు ఎన్ఎల్పి గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, క్వాంటమ్ ఫిజిక్స్ గురించి వండర్ఫుల్ కాంటెంట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇమ్మీడియట్గా లైక్ బటన్ ప్రెస్ చేయండి సో దట్ దిస్ గివ్స్ మోర్ ఎనర్జీ టు మీ అండ్ మై టీమ్. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, మనం సనాతన ధర్మంలో కనుక చూసినట్టయితే మన ఏన్షియంట్ రిషీస్ మునీస్ ఎప్పటి నుంచి ఈ చక్రాస్ గురించి, ఈ యొక్క మన యొక్క బాడీలో ఉన్న చక్రాస్ ఎనర్జీ హీలింగ్ గురించి చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. కరెక్టా? ఇప్పుడు మోడర్న్ సైన్స్ దాన్ని ప్రూవ్ చేసింది. సైన్స్ నౌ ప్రూవ్స్ దట్ ఎన్నో సెంచురీస్గా మనకు తెలిసిన ఆ నాలెడ్జ్ని, విజ్డమ్ని ఈరోజు సైన్స్ మనకు ప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే క్వాంటమ్ ఫిజిక్స్ అనేది మన థాట్స్ లెవెల్లో మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో, మనం ఎలాంటి ఇమోషన్స్లో ఉంటున్నామో ఆ ఇమోషన్స్కి తగ్గట్టు మన బాడీలో కెమికల్స్ క్రియేట్ అవుతుంటాయి, న్యూరోపెప్టైడ్స్ క్రియేట్ అవుతుంటాయని అనేది మనం సైన్స్లో ప్రూవ్ చేశాం. సో ఏన్షియంట్ సైన్స్ అండ్ మోడర్న్ సైన్స్ మనం చూస్తే ఈ రెండు కూడా కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తే మనలో ఒక ఇన్నర్ పవర్ దాగి ఉంది. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఏంటి, మన థాట్స్, మన ఇమోషన్స్, మన బిలీఫ్ సిస్టమ్ వల్ల మనం ఎలా చేంజ్ని తీసుకురాగలము అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థాట్స్, ఇమోషన్స్, ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్, సబ్ కాన్షియస్ మైండ్, దీనివల్ల లిటరలీ మన బాడీ చేంజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అంత పవర్ మన థాట్స్లో ఉంది, అంత పవర్ మన ఇమోషన్స్లో ఉంది, అంత పవర్ మన సబ్ కాన్షియస్ మైండ్ దగ్గర ఉంది. దీన్ని ప్రూవ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఈఈజీ అనే మషిన్, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ ద్వారా మన బ్రెయిన్ వేవ్స్ ఎలా వెళ్తున్నాయి, ఈఈజీ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ ద్వారా, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ద్వారా, ఈసీజీ ద్వారా మన హార్ట్ వేవ్స్ ఎలా ఉన్నాయి, మన హార్ట్ కోహరెన్స్ అంటే ఏంటి, వండర్ఫుల్ రీసెర్చ్ అనేది జరుగుతుంది. హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ దీని గురించి లాస్ట్ 45 yearsగా రీసెర్చ్ చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే హీలింగ్ అనేది వెరీ ఈజీ. హీలింగ్ అనేది ఒక సైన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ హీలింగ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఫిజిక్స్, బయాలజీ అండ్ కాన్షియస్నెస్. అంటే చూడండి, ఇప్పుడు మీ థాట్స్ ఏదైతే రన్ అవుతున్నాయో వీటి వల్ల ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ వల్ల మనకు ఫీలింగ్స్ క్రియేట్ అవుతాయి, విచ్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ సిగ్నల్స్. సో ఎలక్ట్రిక్ సిగ్నల్స్, మ్యాగ్నెటిక్ సిగ్నల్స్, థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఈ రెండు కలిసాయా ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ క్రియేట్ అవ్వడం వల్ల బాడీలో చేంజెస్ జరుగుతాయి, బాడీలో ఇమోషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఎవ్రీ ఎమోషన్ ఈజ్ నథింగ్ బట్ అ కెమికల్. సో ప్రతి ఎమోషన్లో ఒక కెమికల్ ఉంటుంది. మన బాడీ అంతటా కూడా కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి. మీరు ఎక్కువగా యాంగర్లో ఉంటున్నారు, ఫియర్లో ఉంటున్నారు, టెన్షన్లో ఉంటున్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉంటున్నారు, డిప్రెషన్లో ఉంటున్నారు అంటే మీ బాడీ అంతటా కూడా కొన్ని కెమికల్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ కెమికల్స్ అన్ని కూడా మన బాడీలో వెళ్ళి స్టోర్ అవుతున్నాయి. సో వెరీ ఇంపార్టెంట్. ఈ బయాలజీని మనం అర్థం చేసుకోవాలి, ఈ ఫిజిక్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా మన కాన్షియస్నెస్తో కాంబినేషన్ అయి ఉంది. అంటే మన కాన్షియస్నెస్లో మనం ఏ థాట్స్కి అయితే స్పేస్ ఇస్తున్నాము, ఏ ఇమోషన్స్ని అయితే మనం రిపీటెడ్గా మళ్ళీ ఆ ఎమోషన్స్లోకి వెళ్తున్నాము, మన బాడీలో మన సెల్స్కి కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఎప్పుడైతే మీరు ఎక్కువసేపు యాంగర్లో ఉంటున్నారో, ఫియర్లో ఉంటున్నారు, ఆ కెమికల్ క్రియేట్ అవుతుంది. ఆ కెమికల్ వల్ల ఆ బాడీలో ఉన్న పర్టికులర్ రిసెప్టార్కి వెళ్ళి బైండ్ అవుతుంది. మళ్ళీ అదే కెమికల్కి అలవాటు పడుతుంది బాడీ. అందువల్ల చూడండి, కంటిన్యూస్గా కొంతమంది యాంగర్ ప్యాటర్న్ రిపీట్ చేస్తుంటారు, ఫియర్ ప్యాటర్న్ని రిపీట్ చేస్తుంటారు. అదే ప్యాటర్న్ రిపీట్ ఎందుకు అవుతున్నాయంటే బికాస్ మైండ్ అండ్ బాడీ ఆర్ కనెక్టెడ్. ప్లీజ్, దిస్ ఇస్ వెరీ సింపుల్. ఇక్కడ మనం థాట్స్, ఇమోషన్స్ ద్వారా, మన కాన్షియస్నెస్ ద్వారా, థాట్స్ అండ్ ఇమోషన్స్ ద్వారా మన బాడీకి సిగ్నల్ ఇస్తున్నాం. సో మన బాడీ హీలింగ్ అనేది చాలా ఈజీ, వెరీ సింపుల్. దాన్ని హీల్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం బాడీని ఏమనుకుంటామంటే ఇట్ ఈస్ సింపుల్. జస్ట్ వీఆర్ నాట్ జస్ట్ అ బాడీ, వీఆర్ అ మల్టీ డైమెన్షనల్ సిస్టమ్.
ఇప్పుడు మీరెవరు అంటే మనని మనం బాడీగా చూసుకుంటున్నాం, బట్ బాడీ కాకుండా మనకు డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. మనకు కనబడేది ఓన్లీ బాడీ మాత్రమే, బట్ బాడీ కాకుండా డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి గమనించండి. ఫస్ట్ మన వేదిక్ ఏన్షియంట్ సైన్స్ లో చూస్తే గనక ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే ఫస్ట్ బాడీ, ఫస్ట్ లేయర్ మనకు కనబడేది ఫిజికల్ ఫామ్, స్థూలమైన శరీరం మనకు కనబడుతుంది. దీన్ని మనం అన్నమయ కోశ అంటాం. అన్నమయ కోశ అంటే విచ్ ఇస్ అ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ అ బాడీ. ఇప్పుడు మనం చూస్తుంది ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ బాడీ. బట్ ఇక్కడ నుంచి మనం ఇంకా డీప్ గా వెళ్తే దెర్ ఇస్ ఎనర్జీ బాడీ. సో ఇప్పటి వరకు మనం చూసింది ఫిజికల్ బాడీ, ద సెకండ్ ఈజ్ ఎనర్జీ బాడీ. ఇక్కడ ఉండేది ఏంటంటే మన యొక్క చక్రాస్, మన యొక్క నాడీ సిస్టమ్, ఇదంతా కూడా మన ప్రాణమయ కోశ అంటాం. మన లైఫ్ ఫోర్స్, మన బ్రీతింగ్ చేస్తున్నాము, మనం హీలింగ్ అవుతున్నాము, మన చుట్టూరా ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఆరా ఉంటుంది. దీన్ని మనం మెజర్ చేయగలం. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎనర్జీ బాడీ. ఫస్ట్ ఈస్ ఫిజికల్ బాడీ, సెకండ్ ఈస్ ఎనర్జీ బాడీ. దీన్ని మనం ప్రాణమయ కోశ అంటాం. ఫస్ట్ ఈస్ అన్నమయ కోశ, సెకండ్ ఈస్ ప్రాణమయ కోశ. ఒకటి ఫిజికల్ ఫామ్ అయితే సెకండ్ ఈజ్ లైఫ్ ఫోర్స్. థర్డ్ వచ్చేసి విచ్ ఇస్ అవర్ మైండ్, మనోమయ కోశ అంటాం. అంటే మన థాట్స్ ఏవైతే రన్ అవుతున్నాయి, మన ఇమోషన్స్ ఏవైతే రన్ అవుతున్నాయి, దీనివల్ల మన ఎనర్జీ సిస్టమ్ చేంజ్ అవుతుంది. ఎనర్జీ సిస్టమ్ యొక్క ఇఫెక్ట్ ఎవరిపైన పడుతుంది? మన బాడీ పైన పడుతుంది. అంటే మన థాట్స్ యొక్క ఎఫెక్ట్ మన యొక్క ఇమోషన్స్ పైన, ఇమోషన్స్ యొక్క ఎఫెక్ట్ బాడీ పైన ఉంటుంది. సో మనోమయ కోశ అంటే విచ్ ఇస్ మెంటల్ ప్యాటర్న్స్, మన ఇమోషనల్ ప్యాటర్న్స్ ఏవైతే రన్ అవుతున్నాయి, డే ఇన్ అండ్ డే అవుట్ 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తున్నాయి. ఏ ఆలోచన మీ మైండ్ని, మీ బాడీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది దిస్ ఇస్ కాల్డ్ మనోమయ కోశ. సో ఫస్ట్ ఫామ్ ఫిజికల్ ఫామ్, సెకండ్ ఈస్ ఎనర్జీ ఫామ్, థర్డ్ ఈస్ మెంటల్ ప్యాటర్న్స్, ఫోర్త్ వచ్చేసి ఇంటెలెక్చువల్. దీన్ని మనం విజ్ఞానమయ కోశ అంటాం, విచ్ ఇస్ విజ్డమ్, ఇంటెలెక్ట్. సో మనం ఆలోచిస్తుంటాం ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. సో మీరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతున్నారు. ఇదంతా ఇంటెలెక్ట్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇంటెలెక్ట్ which is called Vijnanamaya Kosha, and the last one is fifth layer which is called Anandamaya Kosha, which is bliss. So ఈ ఆనందమయ కోశ అనేది కంప్లీట్ గా హ్యాపీనెస్ అండ్ ఇట్ ఈస్ కాన్షియస్నెస్. సో లిటరల్ గా మనం చూస్తే మనం ఎవరము అంటే వీఆర్ కాన్షియస్నెస్, వీఆర్ అబ్జర్వింగ్. సో ఇక్కడ అంతా కూడా క్వాంటమ్ ఫిజిక్స్ ఫైనల్ గా ఏం చెప్తుందంటే అబ్జర్వర్ ఎఫెక్ట్. మనం ఏదైతే మన మైండ్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నామో, ఏదైతే మన మైండ్ లో మనం కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తున్నామో అదే మనకు క్రియేట్ అవుతుంది. అంటే కొంతమంది అబ్జర్వ్ ఏం చేస్తున్నారు, నా హెల్త్ ఎప్పుడూ సరిగ్గా ఉండదు, నా హెల్త్లో ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ వస్తుంది, నా హెల్త్ అసలు సరిగ్గా ఉండనే ఉండదు, చిన్నప్పటి నుంచి నాకు అన్ని ప్రాబ్లమ్సే. వాళ్ళు అదే అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి అదే కనబడుతుంది. ఎందుకంటే కాన్షియస్నెస్లో ఉందే మనకు ఇంటెలెక్చువల్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మైండ్లో అదే ఉంటుంది, మైండ్ ద్వారా ఎనర్జీ బాడీ డిస్టర్బ్ అవుతుంది, ఎనర్జీ బాడీ నుంచి ఫైనల్గా ఫిజికల్ బాడీ డిస్టర్బ్ అవుతుంది. అంటే మీరు చూడండి ఇక్కడ వెరీ సింపుల్. ఇక్కడ మనం ఒక ఎఫెక్ట్ని మనం చూస్తున్నాం. ఎలాగైతే ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే, బటర్ఫ్లై ఎప్పుడైతే మనం వింగ్స్ని ఎప్పుడైతే తను ఓపెన్ చేస్తుంది, వింగ్స్ ఓపెన్ చేసి ఫ్లై చేస్తుందో, ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ ద్వారా ఒక చోట సునామీ అలాగా క్రియేట్ అవుతుంది. అంటే అంత ఎఫెక్ట్ ఉంటుంది. సో మన ఆలోచనలో, మన కాన్షియస్నెస్లో ఏదైతే రన్ అవుతుందో దాని యొక్క ఎఫెక్ట్ ఎంత డేంజరస్గా ఉందో చూడండి. అంటే ఇది డేంజర్ని క్రియేట్ చేస్తే దీనివల్ల ఎఫెక్ట్ కూడా అవుతుంది, దీనివల్ల పాజిటివ్ ఎఫెక్ట్ కూడా అవుతుంది. అంటే నెగిటివ్ ఎఫెక్ట్ కనుక జరిగితే పాజిటివ్ ఎఫెక్ట్ కూడా జరుగుతుంది. అంటే చూడండి, ఎలక్ట్రిసిటీ వల్ల మనం నెగిటివ్గా యూజ్ చేస్తే మనం ఒక మనిషిని కూడా చంపొచ్చు, ఎలక్ట్రిసిటీ నెగిటివ్గా యూజ్ చేస్తే. బట్ అదే ఎలక్ట్రిసిటీని సరిగ్గా యూజ్ చేస్తే మనం ప్రపంచానికి వెలుగునివ్వచ్చు, చీకట్లో వెలుగునివ్వచ్చు. సింపుల్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎలా ఈ పవర్ని నేను యూజ్ చేసుకోవాలి, ఎలా ఈ ఎనర్జీ సిస్టమ్ యొక్క పవర్ని నేను ఎలా యూజ్ చేసుకోవాలి. సో ఇది మన అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ అండ్ ఆనందమయ కోశ. ఇక్కడ ఒక్కొక్క లేయర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఒక్కొక్క లేయర్ని క్లీన్ చేసుకుంటూ ఎలా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మనం కాన్షియస్నెస్ నుంచి స్టార్ట్ చేయాలి. అందువల్లనే మెడిటేషన్ యొక్క చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మెడిటేషన్ వల్ల మన ఎనర్జీ బాడీని మనం క్లీన్ చేస్తున్నాం. ఎనర్జీ బాడీ క్లీన్ అయిందంటే మన యొక్క ఫిజికల్ ఫామ్లోకి క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం మైండ్ నుంచి, ఎనర్జీ బాడీ నుంచి మన ఫిజికల్ ఫామ్లోకి వస్తున్నాం. ఈ విధంగా చూస్తే వీఆర్ ఆల్ కనెక్టెడ్. ప్లీజ్ అందరూ టైప్ చేయండి, మైండ్ బాడీ కనెక్షన్. మైండ్ బాడీ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేదు అంటే దట్ ఈస్ రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మన మైండ్ని హీల్ చేసుకుంటేనే మన బాడీ హీల్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందో మనం అర్థం చేసుకున్నాం. దీని గురించి క్లియర్గా ఒక వర్క్షాప్ ఉంటుందండి, 5 days రిట్రీట్ ఉంటుంది. 5 days రిట్రీట్లో మైండ్ బాడీని ఎలా హీల్ చేసుకోవాలి, డిఫరెంట్ వర్క్షాప్స్లో పీపుల్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. అంటే ఈ టెక్నాలజీని అర్థం చేసుకుంటారు, ఈ టెక్నాలజీని ప్రాక్టీస్ చేస్తారు, ఈ టెక్నాలజీని వాళ్ళు లైఫ్ లాంగ్ యూజ్ చేసే విధంగా ఆ 5 daysలో నేర్చుకొని వెళ్తారు.
దిస్ ఇస్ కంప్లీట్లీ రెసిడెన్షియల్ రిట్రీట్. యూ విల్ కమ్ దేర్, 5 days అక్కడే ఉంటారు. You will stay away from your home, you will stay away from your family, and you will learn these tools. ఈ టూల్స్ అండ్ టెక్నిక్స్ని నేర్చుకొని మీ లైఫ్లో అప్లై చేసే విధంగా ఉంటుంది. సో క్వాంటమ్ ఫిజిక్స్ మనకేం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ని చూస్తే ఇది నాకు ఎలా కనబడుతుంది, ఒక మ్యాటర్ లాగా కనబడుతుంది, కరెక్టా? బట్ దీంట్లో చూస్తే మనకు ఉండేది ఏంటంటే ఆటమ్స్. ఆటమ్స్లో న్యూక్లియస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి. అంటే 99.999999% అందరూ టైప్ చేయండి, 99.999999% విచ్ ఇస్ ఎనర్జీ. మనకు కనబడేది ఓన్లీ 0.00001% మ్యాటర్. అంటే ఇప్పుడు చూసే మ్యాటర్ ఏదైతే ఉందో అది ఎనర్జీ ఫామ్లో ఉంది. మనకు కనబడేటప్పుడు మనం దాన్ని ఒక మ్యాటర్ లాగా చూస్తున్నాం. అంటే ఇట్ ఈస్ అ కండెన్స్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. అండ్ ఐన్స్టైన్ ఇచ్చిన బ్యూటిఫుల్ ఫార్ములా ఏంటి, E ఈజ్ ఈక్వల్ టు mc². E అంటే ఎనర్జీ, M అంటే మాస్, మ్యాటర్. సో ఇది మ్యాటర్లో ఉందంటే ఆ మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎనర్జీ నుంచి వచ్చింది. సో ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అది మ్యాటర్గా క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ అది ఎనర్జీలో క్రియేట్ అవ్వాలి. ఎనర్జీ అంటే ఏంటి, థాట్స్, ఫీలింగ్స్, ఇమోషన్స్, వైబ్రేషన్స్లో క్రియేట్ అవ్వాలి. ఆ థాట్స్, ఇమోషన్స్, వైబ్రేషన్లో క్రియేట్ అవ్వండి, అది మ్యాటర్లో క్రియేట్ అవుతుందా? క్రియేట్ అవ్వదు. ఎందుకంటే నికోలా టెస్లా చెప్పిన బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద యూనివర్స్, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైబ్రేషన్. ఎనర్జీ అండ్ వైబ్రేషన్ ఫామ్లో మీరు గమనించండి. ఎనర్జీ అండ్ వైబ్రేషన్ ఫామ్లో చూసినప్పుడే మీకు యూనివర్స్ గురించి అర్థమవుతుంది. అండ్ దట్స్ వాట్ మై డియర్ ఫ్రెండ్స్. సో క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే మ్యాటర్ ఈజ్ అ కండెన్స్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మనం చూస్తున్న బాడీ అవ్వచ్చు, ఎనీథింగ్, ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, రిమోట్, వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్, మీరు చూసే ప్రతి ఒక్కటి కూడా మ్యాటర్, అది ఒక ఎనర్జీ నుంచి వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద బ్యూటీ. హీస్ అ పర్సన్, క్యాండేస్ పర్డ్స్, తను ఒక డిస్కవరీ చేశారండి. ఆ డిస్కవరీ, దిస్ అమేజింగ్ డిస్కవరీ. తన యొక్క డిస్కవరీ ఏంటో జస్ట్ అర్థం చేసుకోండి, సో దట్ దిస్ విల్ బి వెరీ క్లియర్ ఫర్ యూ. సో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది తన యొక్క డిస్కవరీ గురించి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ డిఫరెంట్ చక్రాస్ కనబడుతున్నాయి, రైట్? సో ఈ చక్రాస్లో కనుక చూసినట్టయితే మనం యూ హ్యావ్ దిస్ థింగ్ కాల్డ్ యాజ్ థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లెక్సస్, సాక్రల్ చక్ర, రూట్ చక్ర. సో ఈ రూట్ చక్ర నుంచి అంటే మూలాధార నుంచి మన యొక్క సహస్రార చక్ర వరకు మనం చూస్తే దెర్ ఆర్ సో మెనీ సిస్టమ్స్. చాలా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి, కరెక్టా? దెర్ ఆర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇక్కడ మనం చూస్తే పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, అండ్ యూ హ్యావ్ థైరాయిడ్ గ్లాండ్, యూ హ్యావ్ థైమస్, అడ్రినల్ గ్లాండ్, టెస్టిస్. ఇవన్నీ కూడా మన యొక్క గ్లాండ్స్ యొక్క సిస్టమ్. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే తను చెప్పింది ఏంటంటే క్యాండేస్ పర్డ్స్ తను ఏం డిస్కవర్ చేశారంటే ఒక పర్టికులర్ పర్సన్ కంటిన్యూస్గా యాంగర్లో ఉంటున్నాడు. ఏ ఎమోషన్లో ఉంటున్నాడు? యాంగర్. అందరూ టైప్ చేయండి, యాంగర్. సో ఈ యాంగర్ ఎమోషన్ ఏదైతే ఉందో, యాంగర్ అనే ఈ పర్టికులర్ ఎమోషన్ ఏదైతే ఉందో అదొక కెమికల్ని క్రియేట్ చేస్తుంది. ఆ కెమికల్ ఏంటి? కార్టిసాల్ అవ్వచ్చు లేదా అడ్రినాలిన్ అవ్వచ్చు. సో ఈ కార్టిసాల్, అడ్రినాలిన్ ఏదైతే ఉందో తన బాడీలో నుంచి అది వెళ్ళి హార్ట్కి ఎఫెక్ట్ చేస్తుంది. సో హార్ట్లో దెర్ ఇస్ అ రిసెప్టార్స్. అందరూ టైప్ చేయండి, రిసెప్టార్స్. సో హార్ట్ సెల్ దగ్గర రిసెప్టార్స్ ఉన్నాయి, ఆ రిసెప్టార్స్ వెళ్ళి బైండ్ చేస్తున్నాయి. సో ఎవ్రీ టైం హార్ట్కి ఆ ఎమోషన్ కావాలి, హార్ట్కి మళ్ళీ మళ్ళీ ఆ ఎమోషన్ కావాలి. సో హార్ట్కి మళ్ళీ మళ్ళీ ఆ యాంగర్ ప్యాటర్న్ కావాలి కాబట్టి హార్ట్ ఏం చేస్తుంది? మళ్ళీ మళ్ళీ ఆ ఎమోషన్ని క్రియేట్ చేయడానికి హార్ట్ సిగ్నల్ పంపుతుంది. ఎవరికి పంపుతుంది? బ్రెయిన్కి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి హార్ట్ కోహరెన్స్ అనే టెక్నిక్ హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తున్నారు దీని గురించి. సో హార్ట్ సిగ్నల్ పంపుతుంది. సో ఇక్కడ ఏ ఎమోషన్ అయినా సరే హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో హార్ట్కి మళ్ళీ మళ్ళీ ఆ ఎమోషన్ కావాలి కాబట్టి హార్ట్ సిగ్నల్ కంటిన్యూస్గా బ్రెయిన్కి పంపుతూనే ఉంటుంది. బ్రెయిన్కి పంపడం వల్ల మళ్ళీ అదే థాట్స్ రిపీట్ అవుతున్నాయి. యాంగర్ థాట్స్, ఫియర్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అవే మళ్ళీ మళ్ళీ 99% ఆఫ్ ద టైమ్స్ అవే రిపీట్ అవుతున్నాయి. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఏ బాడీలో ఏ పార్ట్లో చూసినా అక్కడ ఈ ఎమోషన్స్ అన్నీ వెళ్ళి మాలిక్యూల్స్గా స్టోర్ అవుతున్నాయి. తన యొక్క బుక్ ఉందండి, మాలిక్యూల్స్ దట్ కంట్రోల్స్ యువర్ బాడీ, రైట్? సో ఈ బుక్లో తను స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ప్రతి ఎమోషన్, యాంగర్, ఫియర్స్, వరీ, టెన్షన్ ఏదైనా సరే, మీరు ఎక్కువగా యాంగర్లో ఉన్నారా అది మీ హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. గిల్టీగా ఫీల్ అవుతున్నారా, గిల్ట్ ఎక్కువగా క్యారీ చేస్తున్నారా, దట్ విల్ ఎఫెక్ట్ యువర్ కిడ్నీస్, దట్ విల్ ఎఫెక్ట్ యువర్ లంగ్స్. ఇక్కడ మనం చూస్తే ప్రతి ఎమోషన్ కూడా మన బాడీలో ఎక్కడొక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో మ్యాటర్ అనేది
ఎనర్జీ నుంచి క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఆర్గన్ డిస్టర్బ్ అయింది, ప్యాంక్రియాస్ డిస్టర్బ్ అయింది, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, డయాబెటీస్ వచ్చింది, వాళ్ళకు షుగర్ వ్యాధి ఉంది, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదో ఒక ఎమోషన్ని వాళ్ళు కంటిన్యూస్గా రిపీట్ చేస్తున్నారు. ఇది మైండ్ నుంచి బాడీలోకి వెళ్ళింది. అండ్ హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ ఇదే ప్రూవ్ చేస్తుంది. హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఏం ప్రూవ్ చేస్తుందంటే మన యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, మన ఫీలింగ్స్ ద్వారా ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నాం విచ్ ఇస్ 5000 టైమ్స్ స్ట్రాంగర్ దెన్ ద బ్రెయిన్. అంటే మన బ్రెయిన్ కంటే కూడా 5000 టైమ్స్ స్ట్రాంగ్గా ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో పనిచేస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సో వెరీ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఇప్పుడు నన్ను నేను హీల్ చేసుకోవాలంటే ఫస్ట్ నా మైండ్ అయితే హీల్ అవుతుంది, బట్ బాడీలో కూడా ఆ కెమికల్ అలానే ఉంది. ఆ బాడీలో ఉన్న కెమికల్ని కూడా లెట్ గో చేయాలి. అందువల్లనే రిచువల్స్లో లేదా రీట్రీట్లో కనుక చూసినట్టయితే దెర్ ఆర్ సర్టెన్ ఎక్సర్సైజెస్. కొన్ని ఎక్సర్సైజ్ ఎలా ఉంటాయంటే మీ బాడీని కంప్లీట్గా, మీ బాడీలో ఉన్న ఆ ఎమోషన్ని మనం లెట్ గో చేయాలి. సో దెర్ ఆర్ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. భస్త్రికా ప్రాణాయామం ఉంటుంది. భస్త్రికా ప్రాణాయామంతో పాటు కొన్ని డెఫినెట్గా స్పెసిఫిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల మనం లెట్ గో చేస్తున్నాం. సో ఇదంతా కూడా క్వాంటమ్ ఫిజిక్స్ అనే వర్క్షాప్, అప్కమింగ్ వర్క్షాప్లో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కంప్లీట్గా మీలో ఉన్న ఆ నెగిటివిటీని బాడీలో నుంచి ఎలా రిలీజ్ చేయాలి. ఒకసారి బాడీ, ఎందుకంటే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే దెర్ ఇస్ అ మషిన్. మీ ఇంట్లో ఒక మషిన్ ఉంది, ఒక ప్రింటర్ ఉంది. సో ఆ ప్రింటర్లో కంటిన్యూస్గా ప్రింట్స్ వస్తున్నాయి. మీరు స్టాప్ చేయలేదు. ఏం జరుగుతుంది? కంటిన్యూస్గా ప్రింట్స్ వస్తూనే ఉంటాయి. సో అదేవిధంగా ఒక వేస్ట్ ప్రొడ్యూసింగ్ మషిన్ ఉంది. ఆ మషిన్లో నుంచి వేస్ట్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంది. మీరు దాన్ని స్టాప్ చేయనంత వరకు జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా మన బాడీకి మనం సిగ్నల్ ఇవ్వాలి. పాజిటివ్ ఎమోషన్స్తో, ఎలివేటెడ్ ఎమోషన్స్తో సిగ్నల్ ఇస్తూ ఆల్రెడీ ఎక్కడైతే బ్లాకేజ్ ఉందో దాన్ని మనం రిలీజ్ చేయాలి. ఆ నెగిటివ్ ఎమోషన్ని మనం రిలీజ్ చేయకుంటే అది మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో దీని గురించి కంప్లీట్గా ఒక వర్క్షాప్ ఉంటుంది, క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే నా బాడీ హీల్ అవ్వాలంటే ఫస్ట్ నా మైండ్లోకి నేను వెళ్ళాలి. ఇక్కడ నా ఎమోషన్స్ని, నా థాట్స్ని నేను అర్థం చేసుకోవాలి. అండ్ బాడీలో ఏదైతే ఆల్రెడీ స్టోర్ అయిందో దాన్ని మనం లెట్ గో చేయాలి, దాన్ని రిలీజ్ చేయాలి. దాన్ని రిలీజ్ చేయకుంటే అది అలానే ఉంటుంది. అది అలానే ఉంటే అది బాడీలో ఉండి అదే ఎమోషన్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. సో దీని గురించి కంటిన్యూస్గా రిట్రీట్స్ ఉంటాయి, డిఫరెంట్ వర్క్షాప్స్ ఉంటాయి. సో అర్థం చేసుకోండి, ఎందుకంటే మన బాడీని మనం హీల్ చేయకుంటే అదే రిపీటెడ్గా కంటిన్యూ అవుతుంది. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే సార్ నాకు డబ్బు రావట్లేదు, నాకు డబ్బు గురించి చెప్పండి. సో డబ్బు గురించి రావాలన్నా, డబ్బు లేదా హెల్త్ లేదా రిలేషన్షిప్, కెరియర్, హ్యాపీనెస్, లవ్, ఏది కావాలన్నా సరే ఫస్ట్ ఎనర్జీ సిస్టమ్ నుంచి క్లీనింగ్ అది జరగాలి. మన ఎనర్జీ సిస్టమ్, మన బిలీఫ్స్, మన యొక్క థాట్స్, మన ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేకుంటే డబ్బు ఎలా వస్తుంది? మై డియర్ చెప్పండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనని మనం హీల్ చేసుకోవడం వల్ల డబ్బు, రిలేషన్, కెరియర్, హెల్త్, వెల్త్ అన్నీ వస్తాయి, రైట్? సో దీని గురించి చాలా డీటెయిల్గా వర్క్షాప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడే కింద కనబడుతున్న లింక్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ అప్కమింగ్ కోర్స్ గురించి అండ్ రేపు ఉదయం మార్నింగ్ 11 o'clock to 1 o'clock న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, ఎన్ఎల్పి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎన్ఎల్పి ద్వారా మన మైండ్, బాడీని ఎలా హీల్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్ఎల్పి ద్వారా మనలో ఉన్న నెగిటివిటీని మనం ఎలా చేంజ్ చేయవచ్చు, ఎలా పాజిటివిటీ వైపు రావచ్చు, ఇవంతా కూడా ఎన్ఎల్పి వర్క్షాప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సీ యూ టుమారో ఇన్ ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మాస్టర్ క్లాస్. డోంట్ మిస్ దిస్. ఇప్పుడే కింద టైప్ చేయండి, ఐఎమ్ రెడీ టు హీల్ మై లైఫ్. నేను నా లైఫ్ని హీల్ చేయడానికి రెడీగా ఉన్నానని టైప్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. వి రిక్వైర్ మోర్ లైక్స్ అండ్ కమెంట్స్ బికాస్ మీరు ఇచ్చే దీనివల్ల యూట్యూబ్ ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది. దీనివల్ల వీ విల్ బీ ఏబుల్ టు రీచ్ మోర్ పీపుల్. ఇలాంటి సైంటిఫిక్ కాంటెంట్ అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.